ఏపీ సర్కార్ యూటర్న్ తీసుకుంది. అక్రమంగా నడుస్తున్న చర్చిలపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించిన ప్రభుత్వం వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసేసుకుంది. సరైన అనుమతులు లేకుండా పంచాయతీల పరిధిలో నడుస్తున్న చర్చిలను గుర్తించి వాటిపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని కూటమి ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం అంటే ఫిబ్రవరిలోనే జీవో నెంబర్ 2712/164/CPR&RD/D8/2024 ఇష్యూ చేసింది. అయితే తాజాగా ప్రభుత్వమే మళ్ళీ ఈ జీవోను వెనక్కి తీసుకుంటూ మరొక జీవోను ఇష్యూ చేసింది. ఇది ఇప్పుడు సంచలనమైంది. రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాల్లోనూ అక్రమంగా నడుస్తున్న చర్చిలపై చర్యలు తీసుకోవాలని నాడు అంటే మొదటి జీవో నెంబర్లో ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. ఫస్ట్ జారీ చేసిన జీవోలో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన ప్రసన్న కుమార్ పెద్దిరెడ్డి వేసిన ఈ పిటిషన్కి సమాధానంగా అప్పట్లో ప్రభుత్వం చర్చిలపై చర్యలు తీసుకోవాలని కఠినంగా ఆదేశాలు ఇచ్చింది, సీరియస్గా ఆదేశించింది. అయితే మార్చి 5న పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి కమిషనర్ ఈ ఆదేశాలను ఉపసంహరించుకుంటూ కొత్త జీవో జారీ చేశారు. మొదటిసారి పంచాయతీ కమిషనర్ నుంచి ఆదేశాలు అందగానే పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి జిల్లా పంచాయతీ అధికారి, రెవెన్యూ డివిజన్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. నియమ నిబంధనల ప్రకారం అవసరమైన చర్యలు తీసుకోవాలని యాక్షన్ టేకన్ రిపోర్టు కూడా అడిగారు. అయితే అంతలోనే మార్చి 5న ప్రభుత్వం యూటర్న్ తీసుకోవడంతో అప్పటి ఉత్తర్వులను రద్దు చేస్తూ కొత్త జీవోను జారీ చేశారు. మళ్ళీ ఈ జీవోపై పంచాయతీరాజ్ శాఖ ఓఎస్టీ ఆనంద్ సంతకం కూడా ఉంది. పాత సర్క్యులర్ను వెంటనే అంటే వెనక్కి తీసుకొని విచారణను ఆపేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు ఆ జీవో ద్వారా. ఇక ఈ ఆకస్మిక యూటర్న్పై ఏపీ ప్రభుత్వంపై విమర్శలైతే వెల్లువెత్తుతున్నాయి. అసలైతే కీలకమైన ఈ ఆదేశాలపై ప్రభుత్వం యూటర్న్ ఎందుకు తీసుకున్నదో అర్థం కావట్లేదు. దీనిపై ప్రజలకు ప్రభుత్వం ఖచ్చితంగా వివరణ ఇవ్వాలి. అక్రమ చర్చిలపై చర్యలు తీసుకోవాల్సింది పోయి వాటిపై మౌనం వహిస్తోంది ప్రభుత్వం. అసలు ఈ పాలకుల మౌనమే రాష్ట్రంలో మిషనరీ మాఫియా రెచ్చిపోవడానికి కారణం అంటున్నారు అక్కడి వాళ్ళు. ఇప్పటికే ఏపీ మత మార్పిళ్లకు, మిషనరీ మాఫియాకు అడ్డంగా మారిందని, ప్రభుత్వ ఈ తీరుతో మరింత పెరుగుతాయని ఆందోళన అయితే వ్యక్తమవుతోంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా. ఇక 2 దశాబ్దాలకు పైగా ఏపీలో అనధికార చర్చిలు విపరీతంగా పెరిగిపోయినా ఇంకా పెరుగుతున్నాయి, ముఖ్యంగా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో. దీంతో జనాభాలో అసమతౌల్యత, సాంస్కృతిక క్షీణత, సామాజిక అశాంతి కూడా రేకెత్తుతోంది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హౌస్ చర్చిల సంఖ్య కూడా విపరీతంగా పెరిగింది. క్రైస్తవ పాస్టర్లు పరిపాలన వ్యవహారాల్లో కూడా చొచ్చుకొచ్చి తమ ప్రభావం చూపారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అయినా పరిస్థితిలో మార్పు వస్తుందని ప్రజలందరూ ఆశించారు. సనాతన ధర్మానికి సారథినని పవన్ కళ్యాణ్ తనను తాను ప్రకటించుకున్న నేపథ్యంలో అక్రమ చర్చిలని కాదు ఇలాంటి వ్యవహారాలపై చర్యలుంటాయి అని అందరూ ఎదురు చూశారు. కానీ ఓటు బ్యాంక్ రాజకీయాలకు చంద్రబాబు సర్కారు కూడా తలొగ్గుతోందని విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి ఇప్పుడు ఏపీలో ప్రజల నుంచి. ఇక ఇప్పుడు సీఎం అలాగే డిప్యూటీ సీఎం తక్షణం జోక్యం చేసుకోవాలి. రెండోసారి జారీ చేసిన జీవోను వెనక్కి తీసుకోవాలి. అక్రమ చర్చిలపై చర్యలు తీసుకోవాలని ప్రజలైతే డిమాండ్ చేస్తున్నారు. మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఈ వీడియో మీద. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.